హలో అండి, ఈ బ్రాస్లెట్ ఎలా ఉంది? ఇది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ పింక్ అండ్ బ్లాక్ కలర్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. దీనికోసం ఇలాగ కొంచెం వైర్ తీసుకొని ముందుగా ఒక వైపున బ్లాక్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపున ఉన్న వైర్ని ఇటువైపుకి పెట్టుకొని, ఇటువైపున ఉన్న వైర్ని అటువైపు పెట్టుకొని ఇలాగ 2 వైర్ల దగ్గర పట్టుకొని ఇలా లాగేసేయాలి. ఇప్పుడు పింక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. మరలా పింక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇలాగా అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇలాగా మరలా బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకొని మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా ఇక్కడ బ్లాక్ కలర్ బీడ్స్ 4 అలా వస్తాయి. పింక్ కలర్ బీడ్స్ 4 బీడ్స్ మధ్యలో బ్లాక్ బీడ్ ఒకటి వస్తుంది, ఇలా ఫ్లవర్లా ఉంటుంది. మరలా అలాగే పింక్ కలర్ బీడ్స్ అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకొని బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. మరలా పింక్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి, అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి. ఇప్పుడు బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు మరలా బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకొని మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇక్కడ గమనిస్తే మనకి సేమ్ మల్లికే ప్రతి బ్రాస్లెట్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వైర్కి హుక్ చైన్ యాడ్ చేసుకొని వైర్ని టైట్గా ముడివేసుకోవాలి. ఇలాగ టైట్గా ముడివేసుకోవాలి. ఇక్కడైతే వైర్ని రెండింటిని ఒక దగ్గర పట్టుకొని ఇలా కూడా ఒక ముడి వేసుకుంటున్నాను. ఇది సన్న వైర్ కాబట్టి ఇలా ముడి వేసుకోవడం వల్ల జారిపోకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. అటువైపున హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రింగ్కి హుక్ని యాడ్ చేసుకొని ఈ రింగ్ని ఆ బ్రాస్లెట్కి యాడ్ చేసుకోవాలి. ఇటువైపునున్న వైర్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని బ్రాస్లెట్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.